సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ను వారు పరిశీలించి మాట్లాడారు. మనకు తెలియని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని తమ మెదళ్లకు పదును పెట్టాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు నిర్వహించే ఈ టాలెంట్ టెస్టులు గత 20 సంవత్సరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారని, ఈ టెస్టులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టాలెంట్ టెస్టులకు తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బుచ్చుబాబుతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్ముకి పరీక్షను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడానికి గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పాఠశాల నుంచి 8, 9, 10 తరగతి నుంచి ఒక్కొక్క విద్యార్థి చొప్పున మరియు రెసిడెన్షియల్, కేజీబీవీలు, అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ అందరి విద్యార్థులని భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు, ఫస్ట్ వచ్చిన పిల్లలందరినీ మరియు జిల్లా స్థాయిలో 28 నవంబర్ రోజు జిల్లా స్థాయి చెక్ముకి టాలెంట్ టెస్ట్, అలాగే డిసెంబర్లో రాష్ట్రీయ స్థాయిలో చెక్ముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించి వాళ్ళ పిల్లలకు ప్రశంసా పత్రాలతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ ఉపాధ్యాయులు మరియు విజ్ఞానవంతులు, ముఖ్యంగా ఎంఈఓ గారు మరియు ప్రిన్సిపల్ పాఠశాలలు అందరూ కూడా సహకరించి ఈ పరీక్షను విజయవంతం చేయడానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా నిద్రానికి దాగినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కొరకు పిల్లల లోపల ఒక నూతన ఆవిష్కరణలను పాదుకొలుపుకునేందుకు జన విజ్ఞాన వేదిక ఒకవైపు, మరి మన సైన్స్ టీచర్ ఒకవైపు నిర్విరామైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మూఢనమ్మకాలు అంటాం, సూపర్ స్టిషన్స్ అని పిలుస్తుంటాం. అంటే తుమ్ము వచ్చింది, పక్కింటి ఆయన ఉంటే మనం ప్రయాణం మానేస్తుంటాం. లేదు, అవతలికి వెళ్ళి పిల్లి వస్తే మనం ఒక్కోసేపు ఆగుతుంటాం. ఇవన్నీ కాకుండా అమావాస్య నాడు అని, లేకపోతే ఇంకా అష్టమి అని, లేకపోతే తిథి బాగలేదని రకరకాల కారణాల చేత మనం మంచి చేసే పనులను వాయిదా వేస్తూ పోతుంటాం. ఇట్లాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు అన్నమాట. అట్లాంటి మూఢనమ్మకాలను పటాపంచలు చేసేటి ఉద్దేశంతో ఇక్కడ ఈ జ్ఞాన నిర్మాణం జరిగేటువంటి ప్రక్రియనే ఈ జన విజ్ఞాన వేదిక ఏర్పడిస్తున్నటువంటి చెక్ముకి టాలెంట్ టెస్ట్ అని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.